హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్ అలాగే తెలంగాణ ఉన్నటువంటి కొన్ని లొకేషన్స్లో వర్క్ చేసే విధంగా లోకల్గా ఉన్నటువంటి కంపెనీస్ నుంచి మనకి జాబ్ వేకెన్సీస్ రావడం జరిగిందండి. అయితే ఈ లొకేషన్స్లో ఎవరైతే జాబ్ అప్డేట్స్ కోసం చూస్తుంటారో లేదా ఈ లొకేషన్స్లో అంటే మన లోకల్గా ఉంటూ వర్క్ చేయాలనుకునే వాళ్ళకి 2 కంపెనీస్ నుంచి మనకి వేకెన్సీ వచ్చింది. 2 నోటిఫికేషన్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపెనీ వాళ్ళు మీకు మొబైల్ అలవెన్స్, టీఏడిఏ అలాగే మీకు వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వీడియోని అయితే కాస్త స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ అయితే అర్థమైతే అవుతాయి. అండ్ వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి బొండాడ ఇంజనీరింగ్ అనే కంపెనీ నుంచి వేకెన్సీ వచ్చింది. అలాగే ఇంకొక వేకెన్సీ వచ్చేసి ఐపీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనకు వేకెన్సీ రావడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ కంపెనీలో వచ్చేసి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, లీడ్ మేనేజర్ కింద మనకి వేకెన్సీ అయితే వచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్స్లో అయితే ఉండి మీరు వర్క్ చేస్తారు. వీళ్ళు 23 ఫిబ్రవరి రోజున డైరెక్ట్గా వాక్-ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్లో టోటల్ వేకెన్సీ అయితే 50 ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీకు ఏమన్నా ఇన్ కేస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. అలాగే ఇంకా చూసుకుంటే వీళ్ళు వచ్చేసి ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సేల్స్ ప్రొఫైల్స్ ఫ్రమ్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఎక్స్పోజర్ ఇంటూ సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ ఫర్ అవర్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కడప ఈ లొకేషన్లో అయితే మీరు వర్క్ చేస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ అటెండ్ వాక్-ఇన్ డ్రైవ్ ఆన్ సండే 23 ఫిబ్రవరి రోజున వీళ్ళైతే సండే రోజున వాక్-ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఫ్రెషర్స్కి అయితే ఇక్కడ వేకెన్సీ అయితే మీకు దొరుకుతుంది. సో మిగతా 2 డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే వాక్-ఇన్ డ్రైవ్కి అయితే రండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో పర్టికులర్గా ఆ లొకేషన్ మాకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళైతే మీరైతే వాక్-ఇన్ డ్రైవ్ అట్టడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఏదైనా క్వాలిఫికేషన్ సరే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. నెక్స్ట్ వచ్చేసి ఐపీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ పర్సనల్ సర్వీసెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి కూడా మనకి ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్గా వెళ్ళే వేకెన్సీ ఇచ్చారండి. ఇక్కడ కూడా మీరు కరీంనగర్, విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ చేస్తారు. టోటల్ ఓపెనింగ్స్ 5 మాత్రమే ఉన్నాయి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ కూడా ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మొబైల్ అలవెన్స్ ఇస్తారు, టీఏడిఏ ప్రొవైడ్ చేస్తారు 250 రూపీస్ పర్ డే. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇంకా మీకు పిఎఫ్ అండ్ మెడికల్ అలవెన్స్ కూడా ఉంటుంది. శాలరీ వచ్చేసి 18K to 22K మీకు ఇన్ హ్యాండ్ అయితే శాలరీ అయితే వస్తుంది. ఫ్రెషర్ టు 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఎంబీఏ కానీ గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ జాబ్స్కి వచ్చేసి డిజిగ్నేషన్ వచ్చేసి సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రూరల్ అంటే హైదరాబాద్ ఆల్ లొకేషన్స్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం ఈ లొకేషన్లో మీరైతే ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క కంపెనీకి సంబంధించి క్లయింట్స్ ఉంటారో అంటే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో కస్టమర్స్ వాళ్ళ యొక్క మన కంపెనీకి సంబంధించి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పైన మీరైతే ప్రొస్పెక్టివ్గా అయితే వర్క్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించి టోటల్గా సేల్స్ ఆఫీసర్ అయితే వర్క్ చేస్తారు కాబట్టి సో టార్గెట్స్ అయితే ఉండవు. వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఉంటాయో అంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే సేల్స్ కంపెనీ ఇది. సో కాబట్టి అంతగా వర్క్ పైన టార్గెట్ అయితే ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ శాలరీ కూడా వచ్చేసి మనకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు 18K to 22K పర్ మంత్ మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇవి అంటే మనకు లోకల్గా నుంచి అప్డేట్స్ రావడం జరిగింది. మీలో ఎవరైతే ఉన్నారో ఈ లొకేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే వాక్-ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యేసి ఏమైనా టార్గెట్స్ ఉంటాయా అంటే వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కొని వాక్-ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.